కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే మరొకసారి ఈ ఇదివరకు అప్పుడేదో ప్రభుత్వ మద్యం దుకాణాలే నడిచినాయి. ప్రభుత్వమే మద్యం అమ్మింది. తద్వారా ఎక్కడ అవినీతికి తావు లేదు. కానీ దాంట్లో అవినీతి జరిగిందంటూ పెద్ద కేసు పెట్టి రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే గీతే ఆ ఉత్పత్తిదారుల దగ్గర తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఉత్పత్తిదారులు ఇస్తారుగా, వీళ్ళకి కూడా వీళ్ళు వదిలిపెడతారా? అదే సందర్భంలో కింద జనాల్ని దోచుకోలేదు. జనాలకి ఎక్కడ డబ్బులు ఎక్కువ పెట్టి వసూలు చేయలేదు. కానీ ఇప్పుడు అంతకుముందు 14, 19లో కూడా ఏదైతే దాని మీదన అంటే ఎంఆర్పి కంటే ఎక్కువ వసూలు చేయడం జరిగింది. అయినా సరే దాన్ని కవర్ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ మద్యం దుకాణాలు తప్పుబట్టి ప్రైవేట్ మద్యం దుకాణాలు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి దోపిడీ చేసినటువంటి ఘటన. ఇది తాజాగా దీని మీదన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటాయంటే, కొలికపూడి శ్రీనివాసు తిరువూరు ఎమ్మెల్యే వైన్ షాపుల యజమానులు సిండికేట్గా ఏర్పడి లైసెన్సుడ్ దుకాణాల్లోని ప్రతి మద్యం బాటిల్ మీద 20 నుంచి 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే గ్రామాల్లోని బెల్ట్ దుకాణాల్లో క్వార్టర్ బాటిల్ మీద 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుని లైసెన్సులు రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్లతో కుమ్మక్కాయ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని కొలికపూడి ఆరోపించారు. దీనివల్ల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇకనైనా బెల్ట్ షాపులను తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే, బెల్ట్ షాపుల దగ్గర డబ్బులు వస్తున్నాయి, అట్లాగే ఈ అక్రమంగా దాని మీదనే వస్తున్నాయి. ఇది ఒక సిండికేట్ నడుస్తుంది. ఈ సిండికేట్ ఎమ్మెల్యేలకి ఏ నెలకి ఆ నెల డబ్బులు ఇచ్చేస్తాయి, అధికారులకు ఏ నెలకి ఆ నెల డబ్బులు ఇచ్చేస్తాయి. ఇది జనసేనకి తెలియదా? పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు దీని మీద స్పందించరు? ఇన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం తింటలేదా, ఇవ్వట్లేదా వీళ్ళు? అప్పుడు ఊరుకుంటారా? అసలు ఈ బెల్ట్ షాప్ అనే దాన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు? ప్లస్ ఎంఆర్పి కంటే ఎక్కువ ఇదే వైసీపీ ఉంటే వదిలిపెట్టేవాళ్ళ? ఇది $1,000,000 ప్రశ్న.